దేవుడు మనల్ని ఏమి కోరుకుంటున్నాడు అంటే ఆయనతో నడిచే అనుభవం కావాలి అని కోరుకుంటున్నాడు. ఆమేన్. పరిశుద్ధమైన బైబిలు మనకెప్పుడు కూడా చాలా గొప్ప విషయాలను తెలియచేస్తుంది. మంచి విషయాలు నేర్చుకోవాలి అంటే బైబిల్లోనే ఉన్నాయి. అది ఇప్పటికి మాత్రమే కాదు, ఎప్పటికైనా మంచి అనేది నేర్చుకోవడానికి ఉన్న ఒకే ఒక స్థలం ఇదే. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనము ఆదికాండం 5వ అధ్యాయంలో దేవునితో నడిచేటువంటి వారి జీవితం, దేవునితో నడిచే వారి జీవితాన్ని మరణం ఆధిపత్యం చేయదు అని ఈ అధ్యాయం మనకు చెప్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ అధ్యాయం ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? నువ్వు దేవునితో నడిచే ఆధిపత్యాన్ని నీవు కలిగి ఉంటే, దేవునితో నడిచే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే మరణం నీ మీద ఆధిపత్యం చేయదు. మరణానికి భయపడాల్సినటువంటి అవసరం నీకు రాదు. ఎందుకంటే మరణ భయం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఆ మరణాన్ని దేవుడు తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆ మరణం అనేటువంటిది మన యొక్క జీవితం మీద ప్రభావం చూపించేటప్పుడు ఆ మరణం అనే భయాన్ని మనం లేకుండా జీవించాలి అంటే దేవునితో నడిచే అనుభవం ఖచ్చితంగా సంపాదించుకోవాలి. చాలామందికి భయం ఉంది. ఎందుకు అంటే మరణం అంత భయంకరమైంది. ఈ ప్రపంచంలో మనిషిని బాధ పెట్టే, దుఃఖ పెట్టే, ఇబ్బంది పెట్టే అసలు భయంకరమైనటువంటిది మరణమే. ప్రపంచాన్ని ఏలుతున్న ఏకైక సామ్రాజ్యము మరణ సామ్రాజ్యం. అలాంటి మరణ సామ్రాజ్యము అనేటువంటిది మన జీవితం మీద ఆధిపత్యం చేయడానికి, మన మీద దృష్టి పెట్టడానికి, మనల్ని ఏదైనా చేయాలి అనేటువంటి ఆలోచనతో అది ప్రయత్నం చేయడానికి అవకాశం లేకుండా చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని బైబిల్ చెప్తుంది. ఎందుకు ఇక్కడ ఈ అద్భుతాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు అంటే, ప్రపంచము మొట్టమొదట ఎదుర్కొన్నటువంటి సమస్య మరణం. ఇప్పుడు మనకు బాగా అందరూ ఎదుర్కొన్న సమస్య కోవిడ్. ఆ కోవిడ్ని భూమి మీద లేకుండా చేయడానికి ఎంత ప్రయత్నాలు చేశారు. ప్రపంచం అంతా కూడా ప్రయత్నం చేసింది ఈ కోవిడ్ అనేది భూమి మీద ఉండకూడదని. ఆ రోజుల్లో భూమి మీదకి వచ్చిన ఒకే ఒక సమస్య ఏంటంటే మరణం. 5వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. ఆదామును సృష్టించిన దినం దేవుడు మనిషిని దేవుని పోలికలో సృష్టించెను. అంటే అర్థం ఏంటి? దేవునికి మరణం లేదు, మనిషికి కూడా మరణం లేదు. దేవుని పోలికలో ఆయన సృష్టించాడు. దేవుడు నాశనం అవ్వడు, కానీ దేవుడు సృష్టించిన మనిషి కూడా నాశనం అవ్వకూడదు. కానీ మనిషి ఏం సంపాదించుకున్నాడు? నాశనాన్ని సంపాదించుకున్నాడు. ఈ నాశనాన్ని సంపాదించుకున్నప్పుడు ఈ 5వ అధ్యాయం సమాధుల తోట కనపడుతుంది మనకి. బైబిల్లో సమాధుల తోట.
చనిపోయిన మనుషుల యొక్క ఆ సంవత్సరాలు రాసుకుంటూ వచ్చాడు. కానీ ఇవంతా ఏం చెబుతుంది? మరణాన్ని గురించి చెప్తుంది. ఈ మరణం అనేది వరుసగా వారి జీవితంలో ఎంత భయంకరంగా ప్రభావితం చేస్తూ వచ్చింది. ఇక్కడ మరణ సామ్రాజ్యం ఆదాము మొదలుకొని నోవాహు వరకు రాస్తూ వచ్చారు. నోవాహు మరణాన్ని రాయలేదు, నోవాహు పుట్టడాన్ని రాశాడు. ఆదాము పుట్టాడు, ఆదాము సృష్టించబడ్డాడు, కానీ ఆదాముకి మరణం వచ్చింది. ఆదాము తర్వాత ఎవరి గురించి రాయబడింది? షేతు గురించి రాయబడింది. ఎవరమ్మా? షేతు. షేతు అతడు కూడా జన్మించాడు, కానీ మరణించాడు. పాపం చేసింది ఎవరు? ఆదాము అవ్వ. ఆ ఆదాము అవ్వ చనిపోతే, అసలు తన కుమారుడు కూడా చనిపోతే ఎంత బాధేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకున్న పెద్ద సమస్య ఏంటి అంటే, ఈ మరణాన్ని ఎలాగా మనము పోగొట్టుకోవాలి. అలాంటి ప్రయత్నమే ఇక్కడ మనకు కనపడుతూ వస్తుంది. అంటే దేవుడు ప్రతి మనిషి జీవితంలో తన పోలికనిచ్చి, తన స్వరూపాన్నిచ్చి మంచి భవిష్యత్తును సిద్ధపరిచాడు. కానీ మనిషి అయితే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఈ మధ్య 4 ప్రశ్నలు ఎవరో వేశారు. 4 ప్రశ్నలు అడిగారు. అంటే ఒక ప్రశ్నే 4 ఆన్సర్లు ఇచ్చారు వాళ్ళు. ఏదో కరెక్ట్ చెప్పండి అని. అసలు గొప్ప దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని అడగలేదు. గొప్ప దేవుడు ఎవరు? ఆరోగ్యం ఇచ్చేవాడా, ఆహారం ఇచ్చేవాడా, జ్ఞానాన్ని ఇచ్చేవాడా, ఆయుస్సునిచ్చేవాడా, ఇంకొక ఆన్సర్ కూడా మోక్షాన్ని ఇచ్చేవాడా? ఆరోగ్యం ఇచ్చేవాడు గొప్ప దేవుడా, ఆయుస్సునిచ్చేవాడు గొప్ప దేవుడా, ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు గొప్ప దేవుడా, మోక్షాన్ని ఇచ్చేవాడు గొప్ప దేవుడా? ఎవరమ్మా గొప్ప దేవుడు? ఎవరు గొప్ప దేవుడు ఇందులో? అన్నీ కలిపా. ఒక్కటి ఇంపార్టెంట్. దేవుడు గొప్ప దేవుడు ఎవడంటే మోక్షం ఇచ్చేవాడే. ఆరోగ్యం డాక్టర్ గారు ఇవ్వచ్చు, ఆహారము జ్ఞానం చదువుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. కానీ మోక్షాన్ని సంపాదించుకోవాలంటే దేవుని తప్ప ఎవడి వల్ల కాదు. ఆయన గొప్ప దేవుడు, ఆయనే. దేవునికి స్తోత్రం. కాబట్టి మోక్షాన్ని అనుగ్రహించేటువంటి ఆ దేవుడు మనం సంపాదించుకోవాలి. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. ఆ దేవునితో మనం సహవాసం చేయాలి. ఇక్కడ మరణమును ఓడించి, మరణాన్ని జయించి, ఆ మరణం అనేటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి ఆ ప్రయత్నాలలో రాయబడినటువంటి ఈ యొక్క అధ్యాయం. ఇందులో మొట్టమొదటిగా మనకు కనపడేది సేతు వంశావళి. కాబట్టి మృతి పొందెను, ఆదాము మృతి పొందెను, సేతు మృతి పొందెను. నెక్స్ట్ ఏనోసు మృతి పొందెను, కీనాన్ మృతి పొందెను, మహలేలు మృతి పొందెను, మృతి పొందెను. ఇంకా హానోకు. దేవునికి స్తోత్ర. ఇక్కడ
హనోకు ఏమయ్యాడు? అతడు దేవునితో నడిచి దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అప్పుడు ఇక్కడ ఒక మనుషుడు మరణాన్ని ఓడించేశాడు. దేవునికి స్తోత్ర. అది ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు కనపడే అద్భుతం. అంటే మరణం ఒక మనిషి మీద ఆధిపత్యం చేయకుండా ఉండాలంటే ఆ మనిషి దేవునితో నడిచేటువంటి అనుభవాన్ని సంపాదించుకోవాలి. ప్రార్థన అంటే మోక్షం ఇచ్చేది. ప్రార్థన అంటే మరణము నుండి తప్పించేటువంటిది. ప్రార్థన అంటే ఈ భూమి మీద ఆశీర్వాదాన్ని సమకూర్చేది. అన్నీ ఇచ్చేవాడు దేవుడు. మన జాషువా గారు అన్నీ కలిపి ఆరోగ్యము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, జ్ఞానము, సర్వ సంపదలు అందులో ఉంది. ఆ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి అతను ఏ ఉద్దేశంలో అడిగాడో, కానీ ఇవన్నిటినీ ఇచ్చే వ్యక్తే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్ర. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కటికి ఒక దేవుడు. ఏమ్మా? ప్రతి ఒక్కదానికి ఒక దేవుడు. చదువు కావాలా? ఒక దేవుడు. డబ్బు కావాలా? మరొక దేవుడు. కాబట్టి ఇట్లా ఉన్నందువలన రకరకాలుగా దేవుళ్ళని సంపాదించుకోవాలేమో అనుకున్నారు. కానీ అది కాదు. మనకు భూమి మీద ఆరోగ్యం ఇచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేటువంటి వాడు, జ్ఞానం ఇచ్చేవాడు, మనల్ని కాపాడేవాడు, మన ఆయుష్ దినాలు పెంచేటువంటి వాడు, మనకు మోక్షాన్ని ప్రసాదించేవాడు నిజమైన దేవుడు. దేవునికి స్తోత్ర. కాబట్టి మనము ఈ సమస్య పరిష్కరించుకోవడానికి వాళ్ళు ఎంతోమంది ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాల్లో అందరూ కూడా ఫలించలా. ఆదాము ఏమోలే 930 సంవత్సరాలు బతికేశాను, ఇంక బతికిపోతానేమో అనుకున్నాడేమో, కానీ చచ్చిపోయాడు. కారణం ఏంటి? దేవునితో నడవక. దేవునితో నడిచుంటే అతడు బతికేవాడు, మరణం ఉండేది కాదు. అతడు సైతాన్తో నడిచాడు. అందుకే తన జీవితంలో ఆ శాపం వచ్చి అతని జీవితాన్ని హరించేసి. ఈరోజు మన జీవితాల మీద శాపం పని చేయకూడదు. ఏమా శాపం ఉండొచ్చా మన మీద? శాప నివారణ చెయ్యాలి. నా మీద శాపం పని చేయకూడదయ్యా, నా బిడ్డల మీద శాపం ఉండకూడదయ్యా, నా కుటుంబం మీద శాపం పని చేయకూడదు. ఎందుకంటే తరతరాలుగా కొన్ని కుటుంబాల మీద శాపం వస్తూనే ఉంటుంది. పూర్వీకులు చేసినటువంటి దోషం ఆ కుటుంబం మీద అట్లాగే పడతా ఉంటుంది. మనం చూస్తున్నాముగా బయట, ఫలానా వాళ్ళ ఫ్యామిలీనా అని అంటారు. ఆ ఫలానా వాళ్ళ ఫ్యామిలీ అంటే ఆ ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంటుంది. అది మంచిదో చెడ్డదో, అక్కడ మేలు దొరుకుతుందో కీడు దొరుకుతుందో. కాబట్టి అందుకనే కదా ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా, లేదంటే ఒక ఇంటికి ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా అటు 7 తరాలంటే ఇటు 7 తరాలు ఎక్కడ లెక్కేస్తారమ్మా? సరే, వెనకుండేవేమన్నా నువ్వు అడిగి తెలుసుకోవచ్చేమో, 1 2 రాబో తరాల గురించి విచారించేస్తామంటారు. ఇంత తెలివిగా ఆలోచిస్తారు, కానీ చివరికి దొరికేది వాడే. అన్ని తరాలు ఎతికినా చివరికి దొరికేది అలాంటి వాడు దొరుకుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో శాప నివారణ చేసుకోవడం. దేవునికి స్తోత్ర. శాప నివారణ. అయ్యా, మా పూర్వీకులు ఏమైనా తప్పు చేశారేమా, వాళ్ళ వలన ఈ శాపం వచ్చిందేమో అని మొట్టమొదట మనం ప్రశ్నించుకొని చూడాలి. నా మీద ఏదైనా శాపం పనిచేస్తుందేమో, నా కుటుంబం మీద శాపం పనిచేస్తుందేమో.
ఆ శాపం నా బిడ్డల మీదకి ఏమన్నా వస్తుందేమో. కాబట్టే మన కుటుంబాన్ని దేవుని రెక్కల నీడలోకి తీసుకెళ్ళిపోవాలి. ఆ దేవుని రెక్కల నీడ అనేది నీ జీవితాన్ని భద్రపరుస్తుంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వ్యక్తుల యొక్క జీవితాలు అనేటువంటివి మనం వీళ్ళ గురించి రాస్తూ ఉండేటప్పుడు వాళ్ళ గురించి రాయడానికి ఒక్క మాట లేదు. ఆదాము గురించి ఏమన్నా రాశారమ్మా? చెప్పండి. ఆదాము గురించి ఏదైనా అతను చేసిన మంచి పని, అతను కట్టినటువంటి ప్రాజెక్టు, అతను కట్టుకున్న ఇల్లు, లేదా అతని యొక్క సంపాదన ఏమీ లేదు. బ్రతికేను. ఏం చేశాడు ఆయన? బ్రతికేను. ప్రార్థన చేశాడా? పాటలు పాడాడా? ఆరాధన చేశాడా? దేవుని స్తుతించాడా? ఏమీ లేదు. ఆయన గురించి ఏమీ చెప్పబడలేదు. కానీ దేవుడు ఆదాముకి మంచి అవకాశం ఇచ్చాడు. అద్భుతమైన తోట, ఆ సర్వ సంపదలు కలిగినటువంటి ఆ అద్భుతమైన తోటలో హ్యాపీగా బతికేటువంటి అనుభవాన్ని ఇచ్చాడు. సాయంకాలం దేవుడు వచ్చేసేవాడంట. కానీ ఇతడేమో దాక్కునేటువంటి పరిస్థితి. కాబట్టి ఇతని మీద ఏముంది? ఆదాం మీద శాపం ఉంది. ఏంటి శాపం? మరణం అనే శాపం. ఆ మరణం అనే శాపం ఎవరి మీదకి వచ్చింది? తన కుమారుడైన సేతు మీదకి వచ్చింది. ఆ కుమారుడికి ఆ శాపం. ఎందుకంటే ఈ కుమారుడైనా బతుకుతాడేమో ఆశ. ఆ కుమారుడేమైనా అసలు చావకుండా ఉంటాడేమో. నేనే కదా తప్పు చేశాను, నా భార్యే కదా తప్పు చేసింది, నా పిల్లలు ఏం చేశారయ్యా? ఆ కనిన గర్భం శాపముతో ఉన్నటువంటి అవ్వ ఎటువంటి బిడ్డకు జన్మనించి శాపగ్రస్తుడైన మనుషునికే ఇచ్చింది. అందుకే ఆ శాపం వాళ్ళ మీద ఉంది కనుక ఆ మరణం అతని మీదకి వచ్చింది. ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. సేతు 912 సంవత్సరాలు బతికాడు. ఎంత బతికినా ఈయన కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది ఇక్కడ కనపడుతూ ఉంది. అయితే ఏనోసు గురించి రాయబడింది. సేతు కుమారుడు ఎనోసు 905 ఏండ్లు. ఇప్పుడు ఈ ఆయుష్ దినాలన్నీ కూడా లెక్కేసుకొని వస్తూ ఉన్నాం. ఇక్కడ తగ్గిపోతూ వచ్చింది. కానీ ఇక్కడ మెతుషేల జీవితంలో మాత్రం ఏం జరిగింది అంటే 969 ఏండ్లు బతికాడంట. అంటే ఆయుష్ దినాలు ఏమైంది? కొంచెం పెరిగింది. ఎందుకని? వీళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుడా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఇంకా దీర్ఘాయుస్తో నింపయ్యా, ఆ దీర్ఘాయుస్ నా జీవితంలో కావాలయ్యా. అప్పుడు ఆదాము కంటే మించిపోయాడు, తన తండ్రి కంటే మించాడు. ఉన్నతమైనటువంటి ఆయుష్ దినాలైనా సంపాదించుకోగలిగాడు. మొన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, 80 దాటేశా. ఎంతంట? 80 దాటేశా నేను. ఆయనకి ఎంతో సంతోషం. నా ఆయుష్ 80 సంవత్సరాలు. అప్పుడు ఇక్కడ మెతుశిల గురించి చదువుతా ఉన్నాం. 969 సంవత్సరాలంట. దేవునికి స్తోత్ర. ఇప్పుడు చనిపోయే వాళ్ళది పుట్టినరోజు, చనిపోయిన రోజు వేస్తున్నారు, చూస్తున్నాం. ఏమ్మా 30-40 సంవత్సరాలు కూడా బతకడం లేదు. ఆయుష్ దినాలు మనిషి కనపడలా, చచ్చిపోతున్నారు మనుషులు. కారణం ఏంటి?
ఏదో శాపం మనిషి మీద పనిచేస్తుంది. అడగాలి మీరు కూడా, ఏమని? నాకు సర్వెంట్ని భయ్యా, ఏం అడగకూడదా? తప్పమ్మా? తప్పేమీ కాదు. దేవుడు ఏమంటాడు? ఆయన ఆకాశము నుండి వంగి చూడ అనుగ్రహించుచున్నాడు, ప్రధానులతో తన ప్రధానులతో కూర్చుండబెట్టుటకై నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. దేవునికి స్తోత్ర. 113వ కీర్తనలో స్పష్టంగా చెప్తాడు, ఆయన ఆకాశంలో నుండి చూస్తున్నాడంట. ఎవరిని చూస్తాడమ్మా? ప్రార్థన చేసేవాళ్ళని, ఊరికే తిరుగుతూ ఉండేవాళ్ళని చూస్తాడా? ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నిన్ను నేల మీద నుండి పైకి లేవనెత్తేటువంటి వాడే. దేవునికి స్తోత్ర. దేవుని అద్భుత క్రియ, దేవుని అద్భుత క్రియ, మహాక్రియ. దేవుడు చాలని నా మీద నుండి నా బిడ్డలకి శాపం అనేటువంటిది వెళ్ళకూడదు, ఆశీర్వాదం రావాలి. అందుకే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి పేరు పెట్టడానికి 2-3 సంవత్సరాలు ఆలోచించారు. అవునమ్మా? ఆమె పుట్టేంత వరకు, పుట్టిన తర్వాత ఈమెకి పేరు పెట్టాలనుకున్న అంతవరకు పేరు పెట్టలేదు వాళ్ళకి. బ్లెస్సీ రిజాయిసీ, గ్రేసీ రిజాయిసీ. ఆ యొక్క దీవెనకరమైనటువంటిది వాళ్ళ జీవితంలో రావాలని దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూస్తున్నాను. నా బిడ్డల్ని నీవు దీవించాలయ్యా. కాబట్టి మనిషి బ్రతకడమే కాదు, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. ఆ దీర్ఘాయుష్మంతులుగా ఉండడం మాత్రమే కాదు అమ్మా, ఏం చెబుతుంది బైబిల్ అంటే, ఆశీర్వాదం లేని ఆయుస్సు, ఆయుస్సు లేని ఆశీర్వాదము వ్యర్థం. నువ్వు 120 సంవత్సరాలు బతికినా తినే తిండి లేకుండా నువ్వు ఇబ్బందులు పడతా ఉంటే ఆ జీవితమో కాదు. నీ కోట్ల కొలది ఆస్తులున్నా నీకు ఆయుస్సే లేకపోతే ఆ జీవితం కాదు. అందుకనే ఐశ్వర్యము, దీర్ఘాయుస్సు కలిగినటువంటి జీవితం మనకు కావాలి. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా మనము ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఇక్కడ మెతుశెల చాలా సంవత్సరాలు, ఈ రికార్డును బ్రేక్ చేయడం ఎవరి తరమో కాదు. అంత గొప్ప దీర్ఘాయుస్సును మెతుశెల అనుభవించాడు. మెతుశెల అయితే ఇప్పుడు మనము తెలుసుకోవాల్సినటువంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం హానోకు. ఇక్కడ ఈ రికార్డుని బద్దలు కొట్టి మరణం అనేటువంటి తొలగించుకొని పరలోకానికి వెళ్ళిపోయినటువంటి మహా వ్యక్తి ఎవరమ్మా? ఎవరు? హానోకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధుల దొడ్లో పేర్లన్నీ రాసుకుంటూ వచ్చారు, కానీ ఈయన పేరు రాయలేదు. భూమి మీద సమాధి లేనటువంటి ఒక వ్యక్తి. బైబిల్ చెప్తుంది ఏంటంటే, మరణం అనివార్యం, దాన్ని ఆపడం ఎవరికి సాధ్యమో కాదు. మరణాన్ని ఎవడు ఆపలేడో, కానీ ఈ హానోకు మరణాన్ని గెలిచాడు. దేవునికి స్తోత్ర. మరణాన్ని రుచి చూడలా మరణాన్ని రుచించక, అంటే రుచి చూడక, మరణాన్ని రుచి చూడక మోక్షాన్ని పొందగలిగినటువంటి గొప్ప వ్యక్తిగా హానోకు చరిత్రలో నిలబడిపోయాడు. మనము మన బిడ్డలకు ఏం సంపాదించి పెట్టాలి? దీర్ఘాయుష్మంతులుగా ఉండేట్టుగా. నేను ఎవరికైనా ప్రార్థన చేస్తే వాళ్ళ దీర్ఘాయుష్ కోసం ప్రార్థన చేస్తాను,
వాళ్ళకి భూమి మీద సమృద్ధి అయిన శ్రేష్టమైన ఫలాలు వాళ్ళు తినాలని ప్రార్థన చేస్తారు. బిడ్డలు అనేటువంటి వాళ్ళు భూమి మీద కష్టాలు రాకూడదని ప్రార్థన చేయను. అమ్మ, కష్టాలు రాకూడదు అని ప్రార్థన చెయ్యాలా చేయకూడదా? కష్టాలు రాకూడదు అని ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే కష్టపడేవాళ్ళే అభివృద్ధి చెందుతారు. కష్టాలే పైకి తీసుకొస్తాయి, కష్టాలే ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఆ కష్టాలు వద్దు ప్రభువా అని ప్రార్థన చేస్తే నువ్వు అభివృద్ధి ఆగిపోయింది అని అర్థం. చరిత్రలో ఎక్కడైనా చూడు, కష్టపడనోడు ఎక్కడ పైకి రాడు, కష్టపడినోడే పైకి వస్తాడు. బైబిల్లో నువ్వు ఎవరినైనా చూడు, కష్టపడిన వ్యక్తినే దేవుడు అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు తన శిష్యులుగా సేవ చేయడానికి ఎన్నుకున్నటువంటి వాళ్ళు కష్టపడే వాళ్ళ లేదా సోమరిపోతులా? కాబట్టి ఆశీర్వాదం నీ మీద రావాలి, సమృద్ధి నీ దగ్గరికి రావాలి, కానీ కష్టాల నుండి తప్పించుకోవాలని మాత్రం మనం ఎప్పుడు అనుకోకూడదు. ఆ కష్టాలే మనల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు మా అమ్మాయి ఒకరోజు ఉంది, ఎన్ని వేల పాటలు పాడి ఉంటా నేను. అమ్మా, ఏంట్రా ఇదేదో పెద్ద కష్టంలాగంటే, నిజమే కష్టమే. పాటలు పాడడం, పాటలు నేర్చుకోవడం, పాటలు పాడడం, దేవుని స్తుతించడం, ఆ కష్టపడాలి. నువ్వు ప్రార్థన చేయడం, ఆ కష్టపడాలి. దేవుని మందిరానికి రావడం, అది కష్టం అయినా కూడా రావాలి. అది నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో ఆ సోమరితనం ఏం చేస్తుంది? దీవెన లేకుండా చేస్తుంది. దేవుని యొక్క మందిరానికి ముందుగా వచ్చే అనుభవం మనిషిని ఆశీర్వాదంగా మార్చేస్తుంది. లేటుగా వెళ్ళడం అనేది దీవెన తీసుకురాదు. హనోకు దేవునితో నడిచెను అంటే అర్థం ఏంటి? ఏంటమ్మా, ఏం అర్థం అది? అసలు అర్థం ఆయన ముందు వెళ్తా ఉంటే వెనక వెళ్తా ఉండడమా? ఆయన ఎక్కడున్నాడు అక్కడ ఉండడమా? దేవునితో నడిచెను ఏంటి అర్థం? దేవుని సంతోష పెట్టెను అని అర్థం. దేవునికి స్తోత్ర. నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు దేవుని సంతోషపెట్టు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవునికి సంతోషం కలిగే ప్రార్థన చేయి. నువ్వు పాటలు పాడేటప్పుడు దేవునికి సంతోషం కలిగించే పాటలు పాడు. సంతోషపెట్టడం, అదే దేవునితో నడవడం అంటే. మనం కూడా నడుస్తూ ఉన్నాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. నడవడం అంటే ఏమో అనుకున్నారు, ఆయన మార్గములో నడుచుట. ఆయన మార్గములో నడుచుటంటే ఆయనను సంతోషపెట్టడం. నేను దేవుణ్ణి సంతోషపెట్టాలయ్యా, దేవుణ్ణి ఘనపరచాలయ్యా, దేవుణ్ణి మహింపరచాలి. ఈ యొక్క అభిప్రాయం అనేది మన యొక్క జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ వంశావళి ప్రాముఖ్యం రాసుకుంటూ వచ్చారు. ఆ ప్రాముఖ్యతలో మనకేం కనపడిందంటే, ఒక వ్యక్తి మాత్రం ఎక్కువ సంవత్సరాలు బతికాడు, మిగతా వాళ్ళంతా కూడా తక్కువగా బతుకుంటూ వచ్చారు. ఆ తరువాత కనబడింది ఏంటంటే, మరణం అనేటువంటిది, మరణ చక్రం అనేటువంటిది వాళ్ళ యొక్క జీవితంలో ఒక నిస్పృహ, వాళ్ళ జీవితంలో ఒక నిరాశను కలుగజేసింది. ఇప్పుడు మనోళ్ళు ఎవరైనా చనిపోతే ఎట్లుంటుంది? మనకి చాలా బాధేసేస్తుంది. ఆ బాధ, ఆ వేదన వారు అనుభవించారు. 930 సంవత్సరాలు బతికి ఆదాము చచ్చిపోయినా వాళ్ళ పిల్లలకి బాధేసింది. మా నాన్న చనిపోయాడా?
మమ్మల్ని కన్న తండ్రి 930 సంవత్సరాలు బతికాడే, అయినా చనిపోయాడా? ఆ నిరాశ, ఆ నిస్పృహ ఎవరికైనా సరేమా? ఏమంటాం, మన తల్లిదండ్రులు పోతే బాగుంటుంది అనుకుంటారా? వాళ్ళు ఉంటే ఎంత ఆశీర్వాదం. నాకు ఇప్పటికీ మా ఊరు వెళ్తే బాధ. మా తాతగారు, మా నాయనమ్మ అయ్యే బతికి ఉండలేదే. వాళ్ళు బ్రతుకుంటే ఎంత బాగుండేది. నేను వెళ్ళేలోపు వాళ్ళు నేనేదో ఒక కలెక్టర్ వచ్చాను అన్నట్టుగా వాళ్ళు నన్ను స్వీకరించేవాళ్ళు. అటువంటి ఆహ్వానం ఇంకెవరు ఇవ్వలేరు. అది ఒక గౌరవం, అది ఒక మర్యాద. కాబట్టి జీవితంలో వంశావళి అనేటువంటిది చాలా ఆశీర్వాదకరమైనటువంటిది. మన బిడ్డలు, మన పితరులు, మనము ఈ భూమి మీద బతికిన ఆ బ్రతుకు అనేటువంటిది ఒక విలువైనదిగా ఉండాలి, ఒక గుర్తింపు కలిగి ఉండాలి, దానికి ఒక గౌరవం రావాలి. ఎట్టుబడితే అటు బతికేయడం జీవితం కాదమ్మా. కాబట్టి వారి జీవిత నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. కానీ ఒక్క వ్యక్తి సడన్గా ఏం చేశాడు? 360 సంవత్సరాలు బతికి ఆయన దేవుని దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళందరిలో ఒక ఆశ పుట్టింది, ఒక ఆకాంక్ష, ఒక కోరిక పుట్టింది. ఏమిటి వాళ్ళకున్నటువంటి కోరిక అనేటువంటి, అరే మరణం తప్పించుకునే అవకాశం ఉంది కనుక్కున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, మరణం అసలు సమాధిలో పెట్టే పరిస్థితి లేదు, చచ్చిపోయే పరిస్థితి లేదు. మనం ఎలాగైనా ఈ మరణాన్ని తప్పించుకొని మనము పరలోకానికి వెళ్ళిపోవచ్చు. ఎంత గొప్ప ఆనందం చెప్పండి. అది గొప్ప సంతోషం. ప్రతి ఒక్కరు ఏమంటున్నారు? రోగం లేని మనిషి కనపడటం లేదు. ఇప్పుడు ఏదో జపాన్లో ఇంకా ఏదో భయంకరమైన రోగం వచ్చిందంట. మనిషి మాంసాన్ని తినేటువంటి ఏదో క్రిములో ఏదో ప్రారంభమైంది. వల్ల మనిషిని అసలు నిలువునా చంపేస్తుంది, వారం రోజులకు తినేస్తుందని బైబిల్ ఎప్పుడో చెప్పిందమ్మా. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినటువంటి మాట మనం చదివితే, యోవేలు గ్రంథంలో గొంగలి పురుగు విడిచిన దాన్ని మిడతలు తినివేసను, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసను, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసను. 4 స్టెప్పు. ఇప్పుడు ఆకులు తినేది ఒకటి, తినే పురుగులు ఒకటి, ఆ కాండాన్ని తినేటువంటి ఒకటి, అసలు ఆ మొదలు వరకు ఉన్నటువంటి తినేటువంటి ఒక పురుగు, వేళ్ళతో సహా తినేటువంటిది ఒకటి. అంటే మనిషిని కూడా అలాగే తినేసేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఏమి ఇలా జరిగిందా? ఎప్పుడైనా జరిగిందమ్మా. ఏ రోజు దేవుని మహిమ పరచనందు వలన దేవుడు అతనిని మత్తగా, అతడు అక్కడికక్కడే ప్రాణాలు ఉన్నప్పుడే పురుగులు అతన్ని తినుకుంటూ వచ్చిందంట. పూర్తిగా తినేసిందే, ఏమి లేదు. సమాధి చేయడానికి కూడా అసలు ఎముకలు కూడా మిగలదమ్మా. అక్కడే పడి అప్పటికప్పుడే పురుగులు వచ్చి ఆ ప్రాణం విడవకు ముందే గబగబ ఆ మాంసం అంతా తినేసి, చర్మాన్ని తినేసి, మాంసాన్ని తినేసి, ఆ లోపల ఆ ఎముకలు తినేసి శుభ్రం ఖాళీ చేసి జరిగింది. ఇలాగా మనిషి మరణాన్ని తప్పించుకోవడం అనేది ఒక అద్భుతం. మరణం మన జీవితం మీద ప్రభావం చూపించకుండా ఉండడం ఒక అద్భుతం. కరోనా వచ్చినప్పుడు ఆ పెద్ద వ్యాన్ తెచ్చి ఆ వ్యాన్లో ఎక్కించుకొని పోవడానికి మనకంత ఇష్టమా? కరోనా వచ్చిందని కొంతమందిని అసలు తరుముతూ ఉంటే వాళ్ళు వెళ్ళి చెట్ల దగ్గర అక్కడే దాక్కుంటే వీళ్ళు రాళ్ళతో కొట్టి రా బయటికి
ఎట్లా భయంకరంగా జరిగాయి, ఎంత అవమానకరంగా, ఎంత శాపగ్రస్తంగా ఒక మనిషి అయ్యో కరోనా వచ్చింది హీనంగా చూసే పరిస్థితి. ఏమన్నా కరోనా వచ్చిందా పర్వాలేదు అన్నారా? అదేమన్నా అమ్మ మనకేమన్నా గ్రేట్, అదేదైనా మనకు గౌరవమా? ఆ కరోనా వచ్చిందని చెప్పుకోవడానికి ఎవరన్నా నాకు కూడా కరోనా వచ్చిందంటారా? అది ఒక శాపం మన మీద పనిచేసింది. మనందరి జీవితాలని అది కబళించి వేయడానికి ప్రయత్నం చేసింది. కానీ దాన్ని తప్పించుకున్నప్పుడు, దాని నుండి విడిపించబడినప్పుడు మనకి సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్ర. హ్యాపీ అయిపోయాం. ఆ దరిద్రం పోయిందిరా బాబా. కాబట్టి ఆ రోజుల్లో వీళ్ళ ఎదుట ఉన్న ఒకే ఒక ప్రాబ్లం మరణం. ఆ మరణాన్ని ఒక మనుషుడు జయించుకొని మరణమే లేకుండా పరలోకానికి వెళ్ళిపోయాడంటే ఎంత సంతోషం. దేవునికి స్తోత్ర. మన భక్తి వ్యర్థమైంది కాదమ్మా. మనకి పరలోక ద్వారాలు తెరవబడి పరలోకంలో ప్రవేశించడానికి కావలసిన శక్తిని సంపాదించుకోవడానికి మనం భక్తి చేస్తా ఉన్నాం. లాస్ట్లో నోవాహు గురించి, నోవాహు పుట్టినప్పుడు చదువురా 28వ వచనం, 28వ వచనం నుండి 5వ. లెమెకు కుమారుని కని భూమిని యెహోవా శపించడం మూలము కలిగిన ఆ చేతుల కష్టం విషయంలోను, మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగ చేయననుకొని అతడికి నోవాహు అని పేరు పెట్టాను. దేవునికి స్తోత్ర. కాబట్టి వాళ్ళ చరిత్రలో, వాళ్ళ జీవితాల్లో ఒక మనిషిని చూశారు, హనోకు. ఆ తర్వాత వచ్చినటువంటి తరానికి ఆశ ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి పుట్టినప్పుడు ఒక్కొక్క అద్భుతాన్ని వాళ్ళ జీవితాల్లో చూపించగలరు. నా కొడుకు పుట్టాడు, నా కొడుకు కలెక్టర్ అవుతాడేమో, నా కొడుకు డాక్టర్ అయిపోతాడేమో, నా కొడుకు ఇంజనీర్ అయిపోతాడేమో. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన బిడ్డ గురించి ఇలాంటి కళలు కంటున్నప్పుడు వాళ్ళు తన పిల్లల నిమిత్తం వాళ్ళు ఎలాంటి కళలు కంటున్నారంటే మరణం అనే శాపాన్ని తొలగించుకొని మోక్షాన్ని సంపాదించుకునే ఆ దీవెనకరమైన స్థితి ఎవరిలో వస్తుందో, అయ్యా ఇతని ద్వారా మాకు నెమ్మది కలుగుతుందేమో. దేవునికి స్తోత్ర. ఈ భూమి మీద నెమ్మది దొరుకుతుందేమో అని అతనికి నోవాహు అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఇక బైబిల్లో రాయడం మానేశారమ్మా. ఈ సమాధుల గురించి ఆపేశారు. ఎందుకంటే ఆ తర్వాత నోవాహు జీవితంలో జలప్రళయం అయిపోయిన తర్వాత దేవుడు 6వ అధ్యాయం 3వ వచనం ఆదికాండంలో ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదో, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. మా మనిషి ఆయుష్కాలం ఎంత? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలకు కుదిచ్చేశాడు. దేవుడే కుదిచ్చేశాడు. కాబట్టి 120 సంవత్సరాలు ఏ మనిషి అయినా బతకొచ్చు. అందుకొరకు దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. అదేంటి పాస్టర్ గారు? కీర్తనలు 90వ అధ్యాయము ఏం చెప్తుంది? మనిషిని ఆయుస్సు 70 సంవత్సరములు, అధిక బలములునగా 80 సంవత్సరాలు అగును కదా. అయినను ముగించబోతున్నా వాటి వైభవము ఆయాసమే దుఃఖమే త్వరగా గతించిపోవును అన్నాడు. ఇప్పుడు ఏంటి? ఈ 80 సంవత్సరాల 70-80 సంవత్సరాల 120 సంవత్సరాల? ఈ ఒక్క విషయాన్ని చెప్తా, ముగిచ్చేస్తాను.
ఇప్పుడు ఏది మనం నమ్మాలి? దేవుడు చెప్పిన 120, మోషే చెప్పిన 70-80 సంవత్సరాల? మోషే చెప్పిన 70 లేక 80 సంవత్సరాలు అంటే ఆదాము శాపము కింద ఉన్నటువంటి వారి లెక్క అంటది. ఎవరి శాపము? ఆదాము శాపం. అంటే ఆదాము సంపాదించుకున్న శాపం. అంటే 90వ కీర్తన అంటే మొదటి ఆదాము కీర్తన. ఏంటమ్మా? మొదటి ఆదాము. కాబట్టి మొదటి ఆదాము కింద ఉండేటువంటి వారికి ఇక్కడ ఆయుస్సు తగ్గించబడింది. మనమంతా కూడా ఆదాము సంతానంలోనే పుట్టాం, అవును కదా? అందరికీ ఒకే తండ్రి ఆదాం. ఇప్పుడు మనకి ఎంత ఇవ్వాలి ఆయుష్? ఇక్కడ 70 లేక 80. సరే, 91వ కీర్తన ఉంది, అది 2వ ఆదాము కీర్తన. ఎంతమ్మా? 2వ ఆదాం. 2వ ఆదాం ఎవరు? యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. 2వ ఆదాము యేసుక్రీస్తు కనుక ఈ 2వ ఆదాము కింద ఉండేటువంటి వారి యొక్క ఆయుష్ ఎంత? ఈ 2వ ఆదాము కింద ఉన్నటువంటి వారి ఆయుష్ దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను అన్నాడు. కాబట్టి దీర్ఘాయువు అంటే ఏంటి? ఇప్పుడు 120 సంవత్సరాలు. ఒకవేళ నువ్వు ఆదాము కిందే, మొదటి ఆదాము కింద ఉంటే 70-80. చాలామంది అంటే 80 సంవత్సరాలు బతికేస్తే అది బైబిల్లో నేను అధిగమించేశాను అనుకుంటున్నారు. కాదు, శాపము కింద ఉన్నోడు 80 సంవత్సరాల వరకు బతుకుతాడు. కానీ యేసుక్రీస్తులో ఉండేవానికి 120 సంవత్సరాల వరకు అవకాశం ఉంది. దీర్ఘాయువు చేత దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి బైబిలు మనల్ని బతకాలని చెప్తుంది, కానీ చచ్చిపోని ఎప్పుడు చెప్తాం. మరణము గురించి, మరణాన్ని ఓడించడానికి, మరణం నుండి విడిపించడానికి, మరణపు ఉరులను తెంచివేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ఆ మరణం అనేది తొలగించాలి. బైబిల్ చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలో వచ్చింది మరణ భయాన్ని తొలగించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందరూ లేచిన ప్రార్థన చేసుకుందాం.